బీపీ మండల్ నివేదికతోనే బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు అమలయ్యాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అన్నారు. నాటి ప్రధాని వీపీ సింగ్ తన పదవిని త్యాగం చేసి మరీ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారని చెప్పారు. బీపీ మండల్ జయంతి సందర్భంగా సోమవారం నల్గొండ పట్టణంలోని బీపీ మండల్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీపీ మండల్ తన నివేదికలో 40 అంశాలను అమలు చేయాలని ప్రతిపాదించగా కేవలం 27% రిజర్వేషన్ల అంశాన్ని మాత్రమే అమలు చేశారని, మిగిలిన 39 అంశాలను అమలు చేసే వరకు బహుజనులు అంతా ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీ ఉద్యమ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి వేణు యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరు నారాయణ యాదవ్, అధికార ప్రతినిధి పుట్ట వెంకన్నగౌడ్, గద్దె నాగరాజు, కర్నాటి మత్స్యగిరి, కస్తూరి రవీందర్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. కేవలం ఒకే ఒకటి 27% రిజర్వేషన్లు ఆనాడు వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి అగ్రవర్ణాలు వారిని ప్రధానమంత్రి పదవిని కూడా తొలగించడం జరిగింది. మొదటి నుంచి స్వాతంత్రం వచ్చిన కాంచి ఇప్పటి వరకు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటుతున్న ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 42% రిజర్వేషన్లు ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా ఇస్తామని చెప్పి కూడా దాటవేయడం జరుగుతుంది. ఇప్పటికైనా బహుజనులు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉన్నాడు అది పార్టీ తరఫున చేసేది కరెక్ట్ కాదు, రాజకీయ తరఫున చేయాల్సిందే. తర్వాత గవర్నమెంట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి అందరికీ అన్ని రంగాలలో బీసీ వారికి తగు న్యాయం జరగాలి తెలియజేస్తా ఉన్నాం. నల్గొండ పట్టణంలోని విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. మన నల్గొండ బీసీ సంక్షేమం తరఫున ధన్యవాదాలు. బీపీ మండల్ గారి 107వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం ద్వారా నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క ఆశయ సాధనలకు మనం ఎల్లప్పుడూ అడుగుల్లో నడిచి వారి ఆశయాల సాధనలు కృషి చేయాలని, అలాగే ఈరోజు మన ఆర్. కృష్ణయ్య గారు తలపెట్టిన బీసీ సంక్షేమ సంఘం యొక్క 42వ రిజర్వేషన్ గురించి నిరాహార దీక్ష చేస్తారు. వారికి పెద్ద ఎత్తున మేము ఇక్కడ నల్గొండ నుంచి బీసీ సంక్షేమ సంఘం నుంచి తరలివెళ్తున్నాము. కాబట్టి మనమంతా బీసీలంతా ఐక్యత ఉండి వారి యొక్క బీపీ మండలి యొక్క ఆశయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా మనం అందరూ ఐక్యత ఉండాలని కోరుకుంటున్నాం.